హైదరాబాద్ పెద్దంబర్పేటలో దొంగల బీభత్సం కలకలం రేపుతోంది. సదాశివ గ్రేటర్ కమ్యూనిటీలో ఇళ్లలో చోరీ చేశారు. సెంట్రల్ లాక్ ఉన్న డోర్లు బద్దలు కొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. 5 కేజీల వెండి సామగ్రి, 35 గ్రాముల బంగారం ఎత్తుకెళ్లారు. 60,000 నగదు చీరలు అపహరించారు. సీసీ కెమెరాస్లో చోరీ దృశ్యాలు రికార్డయ్యాయి. గ్రేటర్ కమ్యూనిటీలో దొంగల బీభత్సంలో కాలనీ వాసులు భయాందోళనతో ఉన్నారు. ఇట్లా తోసి పగలగొట్టేశారు. కట్ చేయండి. హైదరాబాద్ పెదంబర్పేటలో దొంగల బీభత్సం కలకలం రేపుతోంది. దీంతో స్థానికులు భయాందోళన చెందుతూ ఉన్నారు. సదాశివ గ్రేటర్ కమ్యూనిటీలో ఇళ్లలో చోరీ చేశారు దొంగలు. సెంట్రల్ లాక్ ఉన్న డోరు సైతం బద్దలు కొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. 5 కేజీల వెండి సామగ్రి, అలాగే 35 గ్రాముల బంగారం, ఇంకా 60,000 నగదు చీరలు అపహరించినట్టు చెబుతూ ఉన్నారు. సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు రికార్డయ్యాయి. గ్రేటర్ కమ్యూనిటీలో దొంగల బీభత్సంతో కాలనీ వాసులు తీవ్రంగా భయాందోళన చెందుతూ ఉన్నారు. దొంగతనానికి పాల్పడే సమయంలో దొంగలు చేసిన నిర్వాహకానికి సంబంధించిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. అయితే వాళ్ళు సెంట్రల్ లాక్ ఉన్న డోర్స్ ను పగలగొట్టి ఆ నగదు చోరీ చేసినట్టు కూడా చెప్తూ ఉన్నారు. దొంగల బీభత్సంతో స్థానిక ప్రజలు తీవ్రంగా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ పెద్దంబర్పేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. దొంగల బీభత్సం అంతా ఇంత కాదని చెప్పుకోవాలి. అటు సదాశివ గ్రేటర్ కమ్యూనిటీలో వరుసగా 2 ఇళ్లలో, ఒక ఇంట్లో కాదు 2 ఇళ్లలో సెంట్రల్ లాక్ ఉన్న డోర్స్ ను బద్దలు కొట్టి చోరీకి దొంగలు పాల్పడ్డట్టు కూడా తెలుస్తూ ఉంది. హైదరాబాద్ పెద్దంబర్పేటలో దొంగల చోరీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి. అయితే సెంట్రల్ లాక్ ఉన్న డోర్స్ ను సైతం వాళ్ళు బద్దలు కొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారని చెప్పాలి. వరుసగా అంటే పెద్దంబర్పేటలో 2 ఇళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. అయితే సెంటర్ లాక్కున్న ఈ సదాశివ గ్రేటర్ కమ్యూనిటీలో ఈ దొంగలైతే చోరీకి పాల్పడ్డారు. అయితే ఈ గ్రేటర్ కమ్యూనిటీకి సంబంధించి చాలా వరకు కూడా సెంట్రల్ సెక్యూరిటీ ఉంటుంది, చాలా వరకు లాక్లు వేసి ఉంటాయి. కానీ అలాంటి లాక్లు వేసి ఉన్నా కూడా వీళ్ళు దొంగలు చోరీకి పాల్పడ్డారు. దాదాపు సెంట్రల్ లాక్ ఉన్న లాక్ ని బద్దలు కొట్టి మరీ లోపలికి వెళ్లి దాదాపు 5 కేజీల వెండి సామాగ్రి, 35 గ్రాముల బంగారం, 60,000 నగదు కూడా చోరీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అదే విధంగా విలువైన చీరలు కూడా దొంగతనం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకోవడం స్థానికంగా భయాందోళనకు గురి చేస్తుందని చెప్పాలి. వరుసగా 2 ఇళ్లలో ఆ ముఠాలు దొంగతనం చేయడం, అదే విధంగా సెంట్రల్ లాక్ ఉన్నటువంటి అంటే హై సెక్యూరిటీ ఉన్నటువంటి ఇళ్లలో కమ్యూనిటీలో సంబంధించి గ్రేటర్ కమ్యూనిటీకి సంబంధించి ఈ దాడికి పాల్పడ్డం అంటే ఈ దొంగతనానికి పాల్పడడం చూడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారని చెప్పాలి. ముఖ్యంగా ఈ చోరీ జరగగానే వెంటనే స్థానికులు సమాచారం ఇవ్వడం, ఆ ఇంటికి సంబంధించి కూడా సమాచారం ఇవ్వడంతో హయత్ నగర్ పోలీసులు స్థలానికి చేరుకొని దర్యాప్తు అయితే చేపట్టారు. అంటే సీసీ ఫుటేజ్ ఆధారంగా టెక్నికల్ ఎవిడెన్స్ తోటి ప్రజెంట్ అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఆ దొంగల్ని పట్టుకునేందుకు మాత్రం వేగవంతంగా ఈ దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పాలి. ప్రస్తుతం రైట్ అనిల్, థ్యాంక్ యూ.